ఏపీలో రప్పారప్పా రాజకీయం నడుస్తుంది. నువ్వా నేనా అన్నట్లుగా నేతలు పంచులు వేసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వ తీరును జగన్ ఖండిస్తే ఆ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారు. పల్నాడు జిల్లాలో బుధవారం మాజీ సీఎం జగన్ పర్యటించారు. సత్తెనపల్లి మండలం రెంటపాలలో పోలీసులు టీడీపీ నేతల వేధింపులకు బలైన వైసీపీ నేత నాగం మల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ అక్కడికి వెళ్లారు. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే జగన్ టూర్కు వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే రెంటపాలలో రప్పా రప్పా నరుకుతాం అంటూ జగన్ ప్లకార్డులను వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించారు. జగన్ వస్తాడు, అంతు చూస్తాడు, గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు నరుకుతాం ఒక్కొక్కడిని అంటూ ప్లకార్డుల్లో వివాదాస్పద పదాలను కనిపించాయి. ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది. వివాదాస్పద ప్లకార్డులు పట్టుకున్న తాలూరు గ్రామానికి చెందిన యువకుడు రవితేజను పోలీసులు అరెస్టు చేశారు. సత్తెనపల్లి టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే రవితేజను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తూ ఉంది. టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నారు. తన పర్యటనలో పుష్ప డైలాగులు పెట్టినా తప్పేనా అని జగన్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని మండిపడ్డారు. డైలాగ్ చెప్పు ఒకసారి, మళ్ళీ ఏమన్నా మళ్ళా చెప్పమా? పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పది ఏంది? మళ్ళీ చెప్పు, కొంచెం మైక్ తీసుకొని చెప్పు, బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రపా 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 నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. చూడండి, యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏం? జగన్ వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. కొందరు క్రైమ్ లేకుండా బతకలేరన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా చేస్తున్నారు అని సీఎం తెలియజేశారు. ఇలాంటి నేరస్తులతో పోటీ పడాల్సి వచ్చిందన్నారు. గంగమ్మ జాతరలో పొట్టేలు బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందన్నారు. దీనిని కూడా రాజకీయం కోసం వాడుకుంటున్నారా అని ప్రశ్నించారు. That is their art or their intentions. అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తూనే ఉంటాయి. వాళ్ళకు నరికేస్తాం, చంపేస్తాం, రఫాడతాం, రఫా 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 నరికేస్తాం. లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. ఒక గంగమ్మ జాతర కాదు, గంగమ్మ ఎవ్రీవేర్ ఉంటుంది, తిరుపతే కాదు. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరకడం అలవాటు. ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మహాడే పరిస్థితి. ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఒక ఊర్లో గ్రామ దేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు. అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో. మేము చిన్నప్పుడంతా చూసాం. ఇంటికి ప్రతి ఒక్కడు పెంచేవాడు ఒక దాన్ని, ఒక పొట్టేలు పెంచేవాళ్ళు, కొనేవాళ్ళు. కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు. అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏం చెప్తా? జగన్ వ్యాఖ్యలపై మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. రప్పా రప్ప అంటే నరకడం గొడ్డలిపోటు అని ప్రశ్నించారు. ఇప్పటికే చెల్లెలు తల్లిపోటును చూసామన్నారు. రప్ప రప్ప నరికేస్తామంటే ఒకటి చూసాము, గొడ్డలిపోటుని చూసాము, మళ్ళీ తల్లిపోటు చెల్లిపోటుని చూసాము. సో ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ హిస్ హిస్టరీ. ఆయన అభద్రతా భావంలో నుంచి వస్తున్నటువంటి ఆలోచనలు ఇవన్నీ. ఏమైతే మాకు అట్లాంటి ఆలోచనలు ఏముండవు. మొత్తంగా పుష్ప సినిమా డైలాగ్ ఏపీ రాజకీయాల్లో చక్కర్లు కొడుతుంది. ఎవరికి వారు సినిమా డైలాగులు వేసుకుంటూ ఉన్నారు. తమదైన శైలిలో రప్పా రప్పా డైలాగ్ చెబుతూ ఉన్నారు. మొత్తంగా ఏపీ రాజకీయం రప్పా రప్పాగా మారిపోయిందని చెప్పుకోవాలి.